అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. అంగన్వాడీలు ప్రతిపాదించిన 9 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించాలని తెలిపారు. 2 సార్లు వేతనాలు పెంచి ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధానం అమలు చేశామని పేర్కొన్నారు. దీంతో పాటుగా 58,204 మంది అంగన్వాడీ వర్కర్లను, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు 75 కోట్ల వ్యయంతో వాళ్ళకి 5G స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. 58,204 మందికి ఇవ్వడం జరిగింది. స్మార్ట్ ఫోన్లు అందరికీ మేమే పంచాం, మా చేతుల మీదుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ మరింత వేగవంతంగా సమర్థవంతమైనటువంటి సేవలు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నవి ఎప్పుడో ఓల్డ్ వెర్షన్ ఉండేవి. ఇప్పుడున్న లేటెస్ట్ ఏదైతే ఈ యాప్లు ఇవన్నీ అప్లోడ్ చేయడం కూడా జరగలేదు. అలాగే అంగన్వాడీ కేంద్రాల హాజరు కూడా గతంతో పోల్చుకుంటే 70% ఉండేది. ఇప్పుడు అది 90% రావడం ఈ ఎన్డీఏ కూటమి యొక్క ఘనత. ఈ ఎన్డీఏ కూటమిలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న చర్యల ఫలితంగానే ఈ రోజు 90% హాజరు గాని అన్ని వసతులు, మౌలిక వసతులు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇప్పుడు వెళ్ళొచ్చు. పిల్లల ఆట వస్తువులు కానీ, వంట వస్తువులు కానీ, ఇండక్షన్ స్టవ్ కానీ, టీవీ కానీ, అలాగే అక్కడ ఉన్న వాటర్ ట్యాప్స్ కానీ, ఏదైతే బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురు చూస్తున్నటువంటి గ్రాట్యుటీ కళ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాటికి నెరవేరడం జరిగింది. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో 20 కోట్లు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా మనం నిలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడానికి మనం ఒక్క శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీకి వస్తే దాదాపు 60 మంది మినీల్ని మనం అప్గ్రేడ్ చేసి ప్రమోషన్స్ కూడా వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. దీంతో పాటుగా కార్యకర్తలు, టీచర్లుగా పదోన్నతి కల్పిస్తూ మినీ అంగన్వాడీలన్నీ కూడా అంగన్వాడీ పెద్ద కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తాం. అంటే ఇటు వాళ్ళకి పదోన్నతి వచ్చింది, అక్కడున్న మినీ కేంద్రాలని అంగన్వాడీ కేంద్రాలకు కూడా చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 మందికి మనం ఈ అవకాశం కల్పించడం అయింది. అంగన్వాడీ ప్రతిపాదించిన డిమాండ్లలో 9 డిమాండ్లు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది. వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత త్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అది కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారు. అందరికీ తెలుసు, అంగన్వాడీ వర్కర్స్ కి తెలుసు, అలాగే కానిస్టేబుల్స్ కి తెలుసు, టీచర్స్ కి తెలుసు, తర్వాత హోమ్ గార్డ్స్ కి తెలుసు. ఈవెన్ ఎంతో మంది వేతనదారులు 12,000, 13,000 ఉంటే వాళ్ళకి 18,000 చేయడం జరిగింది. అలాగే హోమ్ గార్డ్స్ కూడా ఏదైనా కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కానీ, ఏదైనా ప్రాజెక్ట్ వర్కర్స్ కానీ ఈవేళ జీతాలు పెరిగాయంటే అది తెలుగుదేశం పార్టీ టైంలో అప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం టైంలో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇది కూడా పెరగడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్టి పెట్టుకొని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఎంత కష్టమైనా ప్రతి నెల 1వ తారీఖు జీతం ఇవ్వడం జరుగుతుంది. అదే ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత. దాంతో పాటుగా 5,000 కోట్ల పైసలకు బకాయిలు చెల్లించడం కూడా జరిగింది. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పూర్తిగా ఎలా దివాలా తీసిందో మనందరికీ తెలిసిందే. వారు చేస్తున్న అప్పుల్ని రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు ఇంకా అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది. దీంతో పాటుగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా 12.5% వడ్డీ రేటుకి తీసుకొస్తే వాటన్నిటిని కూడా మనం 9.8 వరకు తీసుకొచ్చాం వడ్డీ రేట్ల శాతాన్ని. దానివల్ల మనకు 1,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. దీంతో పాటుగా ఇంకా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
9.2% వడ్డీకి తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది. సో అది కూడా తీసుకొచ్చి ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతుంది కనుక ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు కానీ, ఆయమ్మలు కానీ ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు, ఎవరి ప్రభుత్వ టైంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. మీరు సహకరించండి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీరే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికి ఏ హామీ ఇచ్చామో ఆ హామీ దిశగా అది ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ గత 5 సంవత్సరాలుగా ఆర్థికంగా దివాలా తీసినప్పుడు కూడా ఎంతో కృతనిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయనకుండే అపారమైనటువంటి అనుభవంతో మనకి ఒక్కొక్కటిగా చేయడం జరుగుతుంది. ఒక పక్కన ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 అయితేనేమి, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి కానీ, ఒక పక్క సంక్షేమం కానీ, ఇంకో పక్క పెట్టుబడులు కూడా మనం చూస్తున్నాం. చాలా వరకు మొన్న పార్ట్నర్షిప్ సమ్మిట్ లో దాదాపు 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. దీనివల్ల దగ్గర ఒక 13 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన జరుగుతాయి. ఆల్రెడీ కాగ్నిజెంట్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. మనం ఏదైతే గూగుల్ ఉందో దాన్ని కూడా వైజాగ్ వస్తుంది. ఒక పక్క మనకి ఈ మే జూన్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసుకుంటాం. అలాగే మూలపేట ఒక పక్క పోర్ట్ కూడా త్వరగా అవుతుంది. అలాగే బీచ్ కారిడార్ కి ఒక పక్క అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి, డిపిఆర్ అవుతుంది. అలాగే ఉత్తరాంధ్రలో ఇంకా మరిన్ని ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ కానీ, అలాగే మిగతా అన్ని ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో వైజాగ్ కి తీసుకురావడం, అలాగే ఏఐ సెంటర్ గా చేయడం, ఇవన్నీ ఆర్సెల్ఆర్ మిస్టల్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి రాష్ట్రం డెవలప్ చేసి నిరుద్యోగులందరికి కూడా ఉద్యోగం కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే అంగన్వాడీ వర్కర్లను కూడా ఏ రోజు మర్చిపోలేదు. వారు కూడా దయించి పెద్ద మనసుతో ఆలోచించి మీరు ప్రభుత్వానికి సహకరించాలి. మీకు తెలిసిందే, మీకు ఫోన్లు కూడా లేని పరిస్థితి, మీ చేతిలో సరైన ఫోన్లు 5G ఫోన్స్ మొన్న ప్రతి ఒక్కరికి మేము ఇచ్చామంటే అంటే వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసినట్టుగా మీరు భావించాలి. ఎందుకంటే ఒక పక్క బాత్రూమ్స్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వంట పాత్రలు కానీ అన్ని స్టవ్లతో సహా అన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ అన్ని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసాం. తప్పకుండా మీ యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆల్రెడీ 9 డిమాండ్స్ క్లియర్ చేసాం. మిగతా కూడా